హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, మా బంటుగాడు కనిపిస్తున్నాడు ఏంటి అని అనుకోవద్దు. దీనికి ఒక స్టోరీ ఉంది, అది మీకు చెప్తాను, వినండి. ఇక్కడైతే వాళ్ళిద్దరూ చక్కగా ఫుడ్ అయితే తినేశారు, చక్కగా పాలు తాగేశారు, అన్నీ తిన్నారు. కాకపోతే రాత్రికి మా ఇంట్లో ఎలుక అయితే పైనకి సౌండ్ అయితే ఇచ్చింది. అందుకోసం నేను మా చింటుగాడిని బంటుగాడిని ఆ ఎలుకని అటాక్ చేసి పట్టుకురాండ్రా అని చెప్పేసి ఇద్దరిని పంపించాను. వాళ్ళు వెతుకుతున్నారు, అంతా సెర్చ్ అయితే చేస్తున్నారు, కానీ ఏం విషయం అయితే ఏం లేదు, ఏం పట్టుకోలేదు, ఏం లేదు. అక్కడ టైంపాస్ చేసి చక్కగా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యి ఆడుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేదు. నేనేదో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళిద్దరిని ఇద్దరిని పంపించాను పైకి, మా సామాన్ల లోపల ఎలుక దూరిందేమో చూడండిరా అని చెప్పేసి మా చింటుగాడిని బంటుగాడిని అయితే పంపించాను. ఏమో సెర్చ్ చేస్తున్నారు, నా భ్రమ కాకపోతే అంతా ఎలుక కోసం చూస్తున్నట్టు అంత వెతుకుతున్నారు చూడండి పైన సామాన్లు అంతట్లో. కానీ అసలు ఏమి చేయలేదు. వాళ్ళు అక్కడ కూర్చొని టైంపాస్ చేసి చక్కగా ఆడుకుంటున్నారు. దాని ఎలుక ఆనవాళ్ళు కూడా వాళ్ళు ఏం పట్టలేదు, ఇలాగే టైంపాస్ చేస్తూ ఉన్నారు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. మా చింటూ బంటులు కూడా చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చారు. ఈ విధంగా వేట ఆడటంలో మీ ముందు క్రెడిట్స్ పొందాలని, నా ముందు మీ ముందు క్రెడిట్స్ పొందాలని వచ్చారు. మా చింటూ బంటు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూడండి, వేటాడటానికి చాలా రకాలుగాను చూస్తున్నారు, పైకి మచ్చు మీదకు కూడా వెళ్ళడానికి చూస్తున్నారు, కానీ ఎలుకైతే పాపం దొరకలేదు. మా చింటూ బంటుకు మాత్రం దొరకలేదు, ఎక్కడో ఇంకా నక్కి వెళ్ళిపోయిందో తెలియదు. వీళ్ళైతే సెర్చ్ అయితే చేస్తున్నారు. నాకేంటి రెండు పులుల్లాగా మా చింటూ బంటు ఉన్నారు, మా ఇంట్లోకి ఏది రాదు అన్న భ్రమలో నేనైతే ఉన్నాను. వీళ్ళైతే ఒకళ్ళకిద్దరు వెళ్ళారు కానీ ఏం పట్టుకోలేదు, అక్కడే టైంపాస్ చేసి చక్కగా ఆడుకుంటున్నారు. కానీ చూస్తున్నారు, మొత్తం అంతా వాళ్ళకి స్మెల్తో అన్నీ తెలుస్తాయి అంటారు. అక్కడ ఎలుకుంది లేనిదన్నది కూడా వాళ్ళు స్మెల్ అయితే చూస్తున్నారు. ఇంకెంతసేపటికి రాకుండా ఉంటే ఇంకా వాళ్ళని మా చింటూ బంటు ఇంట్లోకి చిన్న ఈగ వచ్చినా, వాళ్ళు కింద ఉన్నప్పుడు మాత్రం చిన్న ఈగ వచ్చినా కానీ అటాక్ చేస్తాయి. ఆ ఉద్దేశంతో చాలాసార్లు బయట ఏదన్నా చిన్న పెట్టలు అలా ఉన్నా కానీ బాగా కోపంతో అటాక్ చేస్తాయి. అలాంటిది మన ఇంట్లో ఎలుకుంటే పట్టుకుంటాయంటే పట్టుకోలేదు. ఇంకా తర్వాత రాత్రికైతే చక్కగా పాలు తాగి, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి వీళ్ళ కోసం నేను అదే రూమ్లో ఫ్యాన్ ఉండదు, వీళ్ళకి ఫుడ్ పెట్టే రూమ్లో, అందుకోసం నేను వీళ్ళని ఏసీ రూమ్లోకి తీసుకొచ్చాను. వీళ్ళు నాతో పాటు చక్కగా ఏసీ రూమ్లో హ్యాపీగా సేద తీరుతున్నారు. వీళ్ళు ఇలాగా ప్రేమ చేస్తుంటే వీళ్ళని అతి ప్రేమ చేస్తున్నాను నేను. వీళ్ళకి ప్రేమ ఎక్కువ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా జలసీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మీద కన్నా వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నానని చెప్పేసి బాగా జలసీ పడుతున్నారు వీళ్ళిద్దరి మీద, మా చింటుగాడు బంటుగాడి మీద. నాతోటి వీళ్ళిద్దరైతే చాలా కనెక్ట్ అయిపోయారు. నాతోటి కాసేపు ఏసీ రూమ్లో ఇలా ఆడుకొని కాసేపు నిద్రపోయినట్టు యాక్టింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇదండి మా చింటూ బంటుగాడుల స్టోరీ. ఇలాంటి స్టోరీలు రోజు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ నాకు వీలైనప్పుడు మాత్రమే వీళ్ళ గురించి ఇలా చెప్పగలుగుతున్నాను. చూడండి, చక్కగా తల మసాజ్ చేయించుకుంటూ హ్యాపీగా ఇలా అయితే పడుకుంటారు. నేను ఏం చేసినా కానీ ఏం అనరు, చక్కగా అనుకూలంగా మంచిగా ఆడుకుంటారు. ఇద్దరు ఫైటింగ్లు చేసుకుంటారు, ఫుడ్ తింటారు, చక్కగా హ్యాపీగా అయితే ఉంటారు. ఇదండి మా చింటూ బంటుగాడోళ్ళ స్టోరీ.
మరొక కొత్త స్టోరీతో వీళ్ళ ఫైటింగులతోటి వీళ్ళ విషయాలతోటి ఇంకో వీడియోలో కలుస్తాను. మా బంటుగాడు గురించి కూడా చూడండి ఎలా ముద్దుగా చూస్తున్నాడో చింటుగాడు బంటుగాడు. మీ అందరికీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నారు. వీళ్ళు కూడా నా ఒళ్ళో పడుకుంటారండి. వీళ్ళు ఏసీ రూమ్లో కాసేపు ఇలా ఆడుకొని చక్క పడుకొని తర్వాత వాళ్ళు బెడ్ వాళ్ళు పడుకుంటానికి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది పెడతారు. వాళ్ళకేమన్నా కొంచెం మనలాగే కదా, ఏమన్నా ఒంట్లో అట్లా ఇట్లా బాగోపోయినప్పుడు మాత్రం తప్ప అసలు చాలా మంచి చింటు బంటుగాళ్ళు. అస్సలు అల్లరి చేయరు. సైలెంట్గా తినడం, చక్కగా రెస్ట్ తీసుకోవడం, ఆడుకోవడం ఇవే వాళ్ళకి తెలుసు. మంచి కల్మషం లేని బంగారు తల్లులు వీళ్ళిద్దరూ. చూసారా, ఇదంతా నిజమైన నిద్ర మాత్రం అస్సలే కాదు, అంతా దొంగ యాక్షనే. చూసారుగా, వెంటనే లేచిపోతారు, ఆడుకుంటారు, ఊరికే నాకు మైమర్పిస్తారు పడుకున్నట్టు. ఇదండి మా చింటు బంటుగాడోళ్ళ బుజ్జి బుజ్జి కథలు. ఒకళ్ళకి మసాజ్ చేస్తే ఇంకొకళ్ళు ఖచ్చితంగా మసాజ్ చేయాల్సిందే. ఇద్దరికి అలా మసాజ్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మా చింటు బంటులు చేసిన యుద్ధానికి మీరేమంటారు? ఆ యుద్ధంలో ఏమి గెలవలేకపోయారు, ఎలుకను పట్టుకోలేకపోయారు. మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.